అక్క మీ పేరు? నీరజ. నీరజ. ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తా. టైలరింగేనా? సరే అక్క, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదుగా, ఎట్లా అనిపిస్తుంది అక్క కొత్త ప్రభుత్వం? కొత్త ప్రభుత్వం అంటే కానీ కొంచెం బాగా ఇబ్బందులు అవుతున్నాయి. నేను ఫ్రీ బస్సు అనే వరకు ఎక్కడ దిగడం, మాకు ఊర్లకు పోవడానికి రావడానికి బాగా అంటే బాగా కష్టమవుతుంది. అసలు ఫ్రీ బస్ లేకపోతేనే చాలా బాగుంటుంది. అంటే ఫ్రీ బస్ వల్ల మీరు పైసలు పెట్టడం అవసరం లేదు. పైసలు పెట్టకుండా కూడా అలా ఎంత ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న పిల్లలను పట్టుకొని ఎక్కడం కానీ, సీట్లు దొరకక నిలబడడం, పోవడం రావడం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఉచిత బస్సు వల్ల మహిళలు ఆనందంగా ఉన్నారంటున్నారు. అస్సలు లేదు, లేదా? అస్సలు లేదు. సంతోషం ఏం లేదా? ఏం లేదు. ఇప్పుడు 2500 ఇస్తా అంటారు త్వరలో. 2500 ఉచితంగా డబ్బులు ఇవ్వకుండా ఏదో ఒక ఉపాధి చూపించండి మాకు, అట్లా పని చేసుకోవడానికి. అది బాగుంటుంది. మహిళలకు ఏదైతే మహాలక్ష్మి కింద పెట్టిండో 2500 కానీ, గ్యాస్ కానీ, ఉచిత కరెంట్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఈ 4 ఏవైతున్నాయో వాటి వల్ల ఉపయోగం ఉందా, అంటే నమ్మకం ఉందా వీటి మీద మీకు? ఫస్ట్ ఉండటంలోకి ఉంటుంది, మాకైతే ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా. ఓకే అక్క, ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే కదా, ఎట్లుండే? అది ఎట్లుండే? అది అండి బాగానే ఉంది. అది అంటే ఇప్పుడు రెండిట్లలో ఏది బెటర్ అనిపిస్తుంది? రెండిట్లలో మాకు కేసీఆర్ ప్రభుత్వమే బెటర్. కేసీఆర్ ప్రభుత్వం. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, బీఆర్ఎస్ నుండేమో బాజిరెడ్డి నిలబడ్డాడు, కాంగ్రెస్ నుండేమో జీవన్ రెడ్డి నిలబడ్డాడు, బీజేపీ నుండేమో ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ అరవింద్ నిలబడ్డాడు. ఈ ముగ్గురితో ఎవరు బెటర్ అక్క? మాకు అరవింద్ అన్ననే. అరవింద్ ఎందుకక్క? ఎందుకంటే మాకు అందుబాటులో ఉంటాడు అన్నిటికీ. కానీ జీవన్ రెడ్డి కూడా మీకు దగ్గర ప్రాంతం కదా. దగ్గర ప్రాంతం వాళ్ళ అభిప్రాయం, మాకైతే అరవింద్ కావాలనిపించింది. అంటే ఇంతకుముందు ఎంపీగా ఉండు కదా, ఏమన్నా పనులు చేసిండా మరి? ఎంపీగా అంటే అందుబాటులో ఉన్నాడు ఎప్పుడన్నా మీకు? అరవింద్ అన్న అంటే పిలిస్తే వచ్చిండు, మాకేమన్నా కావాలన్నా కానీ మా దగ్గరకు వచ్చిండు, మాట్లాడి. బాజిరెడ్డి ఆయన తెలుసా? ఫస్ట్ వ్యక్తి తెలుసా మీకు? తెలియదా? ఇప్పుడు బీఆర్ఎస్ నుండి ఎంపీ వస్తుంది. ఓకే. ఇప్పుడు 14 సీట్లు గెలిపిస్తేనే ఇవన్నీ హామీలు నెరవేర్స్తామని మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. 14 సీట్లు ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇవ్వాలంటే ఎవరు మేమైతే బీజేపీ. ఎందుకంటే బీజేపీ మీద ఎందుకు అంత నమ్మకం? మాకు అంతే, మాకు మోడీ అంటే బాగా, ఇక మోడీ మీద ఇష్టం బాగా. మీకక్క? మాకు కూడా అంతే, బీజేపీ. ఎందుకు బీజేపీ? ఎందుకు అంటే అన్ని విధాలుగా మాకు బాగుంటుంది. ఇప్పుడు ఉచిత బియ్యమే గానీ దేనికే గానీ అన్ని బాగానే ఉంది. ఉచిత బియ్యం అని చెప్పేసి అప్పుడు ఉపయోగం ఉందా వీటి వల్ల? ఉన్నది. ఇప్పుడు జీవన్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది? జీవన్ రెడ్డి అంటే మాకు అంత తెలియదు. ఫైనల్ మీ ఓటు ఎటు? బీజేపీ. ఓకే. మీరక్క? మేము కూడా బీజేపీకే. మన పిల్లలు, మన తరాలు బాగుండాలి, మన పిల్లలు బాగుపడాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలంటే మోడీ గెలవాలి. మోడీ రక్షిస్తేనే మనం ఇప్పుడు ఇట్లున్నాం. మోడీ లేకపోతే మనకు అసలు లేదే ఇది. అంతే. ఇప్పుడు కానీ ఈ అభ్యర్థులను కూడా చూసుకోవాలి కదా, ఎంపీ అభ్యర్థులు మన ప్రాంతానికి ఎవరైతే బెటర్ అని చెప్పేసి, ఎవరు అభివృద్ధి చేస్తారని. ఇప్పుడు ఎంపీ అరవింద్ ఉన్నాడు, చేస్తాడా? పని చేస్తాడు. నమ్మకం ఉంది ఆయన? ఉంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాకు ఐడియా లేదు, తెలియదు. బాజిరెడ్డి తెలియదు. వాళ్ళు ఎంపీ వస్తారు ఇప్పుడు, ఒకళ్ళు కాంగ్రెస్ నుండి ఒకళ్ళు బీఆర్ఎస్ నుండి వస్తారు. తెలియదు, వాళ్ళు తెలియదు. సరే, ఫైనల్ అయితే మీ ఓటు ఏంటనుకుంటారు? ఫైనల్ ఓటు బీజేపీ. అంతే, పక్కా ఫిక్స్. రేపు పొద్దున వచ్చి ఒక 10,000 ఇస్తారు. 10,000 1,00,000 రూపాయలు ఇచ్చినా వెయ్యం మేము. వెయ్యం అంతే. అది మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడగొట్టారు వెయ్యని వాళ్ళు పక్కకెట్టు, వేసిన వాళ్ళం అయితే వేసినాం కానీ మన టైం బాగాలేక ఓడిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం గెలవాలి. మోడీకి గెలవాలని పూజలు కూడా చేస్తాం పక్కా. గెలుస్తాడు కావచ్చు, నమ్మకంతో చేయాలి. మన నమ్మకమే కదా. రాముడు నిలబెడతాడు, మనల్ని కాపాడతాడు. మోడీని గెలిపిద్దాం అందరం కలిసి. మాది ఐలాపూర్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏం పంటలు వేసిరాక? పసుపు, మక్క, వరి, మొక్కజొన్న. ఎట్లుందాక దిగుబడి? కొంచెం పర్లేదు. పసుపు ధర ఎట్లుందాక? పసుపు ధర క్వింటాల్కి అట్లా 10-12,000, 15,000. గతంలో ఎంత ఉండే? గతంలో అంటే తక్కువ ఉండే, చాలా తక్కువ ఉండే. అంటే ఈసారి పెరిగిందా? కొంచెం పెరిగింది. దేని కారణంగా పెరగచ్చు? ఇది దేని కారణంగా అంటే పసుబోర్డు అని అందరం అనుకుంటున్నాం కదా. కొంచెం మీకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చింది,
500కి గ్యాస్ ఇస్తామని చెప్పేసి అంటారు. ఇవి ఉపయోగం ఉన్నాయి అక్క ఇవి మీకు? ఉచిత బస్సు ఉపయోగం అంటే ఏం లేదు. గ్యాస్ 500కి గ్యాస్ ఇస్తామంటారు. ఉమ్. వచ్చింది అక్క గ్యాస్? మరి రాలేదు ఇంకా. ఫ్రీ కరెంటు ఏమో కొంచెం మందికి వచ్చింది అంటారు, మాకైతే తెలియదు కానీ. తెలియదా? సరే ఇప్పుడు ఎట్లా, గత ప్రభుత్వం బెటర్ ఉండేనా ఈ ప్రభుత్వం బెటర్ ఉందాక? అట్లా చెప్తే అంటే ఇక కొంచెం నాకైతే గత ప్రభుత్వమే బెటర్ అనిపిస్తుంది కాంగ్రెస్ కన్నా. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బెటర్ అనిపిస్తుంది. సరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి వస్తుండు, బాజిరెడ్డి బీఆర్ఎస్ నుండి వస్తుండు, అరవింద్ ఏమో బీజేపీ నుండి వస్తుండు. ఈ ముగ్గురిట్లో ఎవరు బెటర్ అక్క మీకు? నేనైతే అరవింద్ సార్ అనుకుంటున్నా. అరవింద్ సార్ ఎందుకు? ఎందుకు అని అంటే ఇక మాకు కొంచెం పసుబోర్డు వ్యవసాయానికి కొంచెం ఇది ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఓకే, అంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఏమైనా అభివృద్ధి చేసినా మీ ప్రాంతానికి? అభివృద్ధి ఏం అనిపిస్తలేదు, చేస్తారేమో అని ఆశ. చేస్తారేమో. సరే ఇప్పుడు ఏదైతే బాజిరెడ్డి తెలుసా అక్క మీకు? బాజిరెడ్డి మాకు అన్నయ్య వ్యవసాయదారులకు ఏం తెలుస్తుంది సార్? తెలియదా? ఈయన జీవన్ రెడ్డి తెలుసు, కొంచెం తెలుసు. ఆయన పరిస్థితి ఎట్లుంటుంది అక్క? ఓట్లేస్తారు ఆయన? ఇది తెలియదు కదా మాకు, ఇప్పుడే ఫస్ట్ టైం ఇటు రావడము నిజామాబాద్. ఫస్ట్ టైమేనా? సరే అక్క. అక్క మీ పేరు అక్క? నవ్య. నవ్వేనా? ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమేనా? అందరు వ్యవసాయమేనా? అవును. ఎట్లుంది అక్క పంట? ఎట్లా దిగుబడి ఓకేనా? ఓకే. ఓకేనా? సరే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, అవును. ఎట్లాక ఏ పార్టీకి వేస్తారు ఓటు? బీజేపీ. బీజేపీ. కానీ కాంగ్రెస్ మీకు ఉచిత బస్సు ఇచ్చింది కదా, ఎటువైనా బస్సు ఫ్రీ. అది జనాలకు ఎంత కొంచెం లాభం ఉంది, కొంచెం నష్టం ఉంది, ఏది చూసుకుంటే అదే ఉంది. అంతేనా? ఇప్పుడు మీకు 2500 ఇస్తామని చెప్పేసి అంటారు, కాంగ్రెస్ ఓడిపోతే ఇస్తారు అక్కడ 2500 ఇస్తా అంటారు. ఎక్కడ నుండి ఇస్తారు సార్ వాళ్ళు? వాళ్ళు ఎక్కడ నుండి ఇస్తారు? ఎక్కడ నుండి? ప్రభుత్వం నుండి. ప్రభుత్వం నుండి ఎక్కడ నుండి ఇస్తారు? మా దగ్గర తీసుకొని మాకు ఇస్తారు, అంతేం లేదు. నమ్మకం ఉందా మరి 2500 వస్తుందని? మరి వచ్చే వరకు యుద్ధం అది. అంతే. ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ కూడా చేస్తా అంటుండు, ఎట్లా మరి? ఇక అది అయిన నాటికి చూసిన నాటికి అంతే. మీ ఓటు అయితే బీజేపీ. బీజేపీ. అవును. అక్క మీ పేరు? రామాదేవి. రామాదేవి. ఏం చేస్తుంటారు అక్క? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అయినా? ఎట్లా అనిపిస్తుంది అక్క కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఉచిత బస్సు పెట్టింది మీకు? మంచి లేదు. మంచిగా లేదు. ఎందుకక్క? ఎక్కువ జనాలు ఎక్కువ ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా, అసలు ఎక్కడికన్నా పోవాలన్నా కానీ ఇబ్బంది పెట్టేదాడ మరి బస్సులలో. గదే ఫ్రీ బస్సులు పెట్టిండు కాబట్టి ఆడోళ్ళకే ఛాన్స్ వచ్చింది, మగవాళ్ళకి ఛాన్స్ రాలేదు కదా. అంటే బస్సు ఇప్పుడు ఉచిత బస్సు వద్దని మగవాళ్ళు అన్నారు అనుకో, ఆడోళ్ళు తిడుతురు. మరి ఎందుకు తిడతారు? ఆడోళ్ళది రాజ్యం అయిపోయింది కదా, మగవాళ్ళది ఏం నడుస్తలేదు కదా. అట్లా ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందా లేదా మీకు? ఉపయోగం ఉంది కానీ ఏం లాభాలు లేవు కదా. లాభం ఏం లేదు. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాక, కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి వస్తుండు ఈ ప్రాంతంలో, బీఆర్ఎస్ నుండి బాజిరెడ్డి వస్తుండు, బీజేపీ నుండి అరవింద్ వస్తుండు. ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిచే అవకాశం ఉందా? బీజేపీ. కానీ కాంగ్రెస్ గెలిస్తేనే మీకు ఉచిత బస్సు కొనసాగిస్తామని చెప్పి. కాంగ్రెస్ గెలిస్తే మొత్తం ప్రభుత్వం అంతా వేరే అయిపోతుంది కదా, తుర్కరాజ్యం అయిపోతుంది కదా. అంతేనా? ఇప్పుడు 2500 వద్దా మరి? కాంగ్రెస్ ఓడిపోతే 2500 అవసరం లేదు. 2500 వద్దా? వద్దు. కష్టపడాలి, కష్టపడి సంపాదించుకోవాలి. వాళ్ళు ఇస్తున్నారని మనం వాళ్ళ మీద ఆధారపడతామా? అంటే పిల్లలకు ఇప్పుడు భవిష్యత్తు చూడాలి కదా. సరే ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా? బీజేపీ. కానీ కేసీఆర్ కూడా బయటకు వస్తుండు కదా, బస్ యాత్ర చేస్తుండు, బీఆర్ఎస్ గెలిపిస్తాను. కేసీఆర్ అయిపోయింది కదా, ఆయన వయసు అయిపోయింది కదా. అయిపోయింది, పార్టీ అయిపోయిందా? పార్టీ అయిపోయింది, వయసు అయిపోయింది. పిల్లలతో ఏమైతుంది, వాళ్ళ కొడుకులతోని. సరే ఇప్పుడు ఏ పార్టీ? అరవింద్ గెలిస్తే మంచిగా ఉంటుంది. అరవింద్ గెలిచిండు కదా, ఏమైనా పనులు చేసిండా? చేసిండా? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో మరి మీరే మీ ప్రాంతం నుండి ఓడగొట్టిరు. ఇక వాళ్ళు వేసిండు కదా ముస్లిమ్స్ బాగా, ముస్లిం ఓట్ల ప్రభావం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో కూడా వాళ్ళు వేస్తారు కదా. వేస్తారు కానీ వాళ్ళు ఇటే వేస్తారు బీజేపీకి. ఇక బీజేపీకి వేస్తారా? ఎందుకు? బీజేపీ రాదని చూస్తారు కదా వాళ్ళు. రావద్దంటే ఇక ఎట్లుంటది, వస్తేనే మంచిది కదా. సరే పూజలు బాగా చేస్తారు మాకు ఇవాళ. బీజేపీ రావాలని. బీజేపీ కోసమేనా? నిజం చెప్పాలి. నిజం. మొత్తం కాశీ మొత్తం మంచిగా చేసిండు కదా మోడీ. అక్కడ సైడ్ చేసినట్లు ఇక్కడ సైడ్ కూడా వేయాలి కదా. కాశీ, అయోధ్య అవన్నీ చేసిండు. ఎందుకు అంటే పూజలు ఏమని చేస్తాం? బీజేపీ గెలాలి మోడీ అని. బీజేపీ కోసమేనా మీకోసమా? బీజేపీ కోసం, ప్రజలందరి కోసం. ప్రజలందరి కోసం పూజలు చేస్తారా? అందరు జాబులు రావాలి, పిల్లలు. ఎందుకు బీజేపీ అంటే? మోడీ మంచిగా ఉండాలి, అందరినీ అతడు గెలవాలి, అందరికి పిల్లలకు జాబులు ఇవ్వాలి. మాకు కూడా బీడీలు చేసి చేసి కష్టం అవుతుంది, మాకు కూడా ఏమన్నా పనులు ఇవ్వాలి. అంటే ఉపాధి కల్పిస్తే చాలంటావు. అవును.
సరే అక్క, ఓకే అక్క, థ్యాంక్ యూ. సరే.